Dear students, welcome to my classroom. గత పీరియడ్ లో మనం a plus b whole square is equal to a square plus 2ab plus b square అనే సమీకరణానికి జ్యామితీయ నిరూపణకు సంబంధించిన సమస్యలు అభ్యాసము 11.5లో సాధించడం జరిగింది. ఈ పీరియడ్ లో మరికొన్ని సమస్యలు చేద్దాం. ముందుగా రెండవ సమస్య a minus b whole square is equivalent to a square minus 2ab plus b square ను జ్యామితీయంగా a, b ల క్రింది విలువలకు సరిచూడండి. సో ముందుగా అందులో ఫస్ట్ బిట్ గా a is equal to 3 యూనిట్లు, b is equal to 1 యూనిట్ అని ఇచ్చాడు. సో ఈ a is equal to 3 యూనిట్లు, b is equal to 1 యూనిట్ గా తీసుకొని మనం a minus b whole square is equal to a square minus 2ab plus b square అనే సమీకరణాన్ని జ్యామితీయంగా నిరూపించాలి. సో ముందుగా మనకి ఇచ్చిన కొలతలు రాసుకుందాం. a is equal to 3 యూనిట్లు, b is equal to 1 యూనిట్లు. దీనికోసం ముందుగా మనం 3 యూనిట్లు భుజం కలిగిన చతురస్రాన్ని తీసుకొని అందులో పొడవు వెడల్పుల వెంబడి 1 యూనిట్ వెడల్పు గల బాటను నిర్మించుకుందాం. a is equal to 3 యూనిట్లు కాబట్టి మనం తీసుకునే చతురస్ర భుజం 3 యూనిట్లు తీసుకుందాం. అట్లాగే b is equal to 1 యూనిట్ కాబట్టి అందులో మనం నిర్మించే బాట 1 యూనిట్ వెడల్పు గల బాట నిర్మిద్దాం. సో ముందుగా a is equal to 3 యూనిట్లు భుజం ఉన్నట్టు చతురస్రం గీయవలను. దీనిలో ఒక పొడవు ఒక వెడల్పు వెంబడి b is equal to 1 యూనిట్ వెడల్పు గల బాటలు నిర్మించుదాం. చూద్దాం. ముందు ఈ విధంగా పటం గీసుకున్నాం. 3 యూనిట్ల వెడల్పు గల భుజం, 3 యూనిట్ల భుజం గల చతురస్రం, అందులో 1 యూనిట్ వెడల్పు గల బాటలు. పోతే మనకి మిగిలిన చతురస్ర భాగం యొక్క పొడవు వెడల్పులు 2గా ఉంటాయి కాబట్టి అది కూడా చతురస్రం అవుతుంది. ఈ విధంగా మనకి ఇది చతురస్రం 4 భాగాలుగా విభజించబడుతుంది. మరి ఇందులో భాగం 1 యొక్క వైశాల్యం LHS తీసుకుందాం. LHS ఏంది? a minus b whole square. a minus b whole square అంటే ఏంది? ఇది ఇక్కడ భాగం 1 యొక్క వైశాల్యం అవుతుంది. ఎందుకంటే a is equal to 3, b is equal to 1 తీసివేస్తే 3 - 1 అంటే 2 యూనిట్లు భుజంగా గల వైశాల్యం వస్తుంది. కాబట్టి మనం a minus b whole square అంటే అది సరిగ్గా భాగం 1 యొక్క వైశాల్యానికి సమానం. 3 - 1 whole square అంటే ఈ 2 యూనిట్ల భుజం కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? 4 చదరపు యూనిట్లు. ఇప్పుడు RHS తీసుకుందాం. RHS ఏంటి మనకు? a square minus 2ab plus b square. దాన్ని మనం ఈ విధంగా రాద్దాం. ఏంది? a square minus ab minus ab 2గా విడగొట్టుకుందాం, మైనస్ బి స్క్వేర్. ఇప్పుడు ఏ స్క్వేర్ ఏమో ఏంటి? ఏ అంటే 3 కదా, ఏ స్క్వేర్ అంటే 3 యూనిట్లు భుజంగా గల ఈ పెద్ద చతురస్ర వైశాల్యం. ఏబి ఒక ఏబి అంటే ఏ పొడవు బి వెడల్పు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం. ఇంకొక ఏబి అంటే బి పొడవు ఏ వెడల్పు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం. మరి ఈ విధంగా తీసేసినప్పుడు ఈ 4వ భాగం 2 సార్లు తీసివేయబడుతుంది. ఒక నిమిషం, ఇక్కడ మన చిన్న మిస్టేక్ ఉంది. ఇది ప్లస్ బి స్క్వేర్ రావాలి కదా, సరి చేద్దామా? RHS is equal to a square minus 2ab plus b square. అంటే a square ఈ minus 2ab ని minus ab రాశాను, ప్లస్ b square. a స్క్వేర్ అంటే ఈ పెద్ద చతురస్రం యొక్క వైశాల్యం, మైనస్ ab అంటే ఏ పొడవు b వెడల్పు గల వైశాల్యం, ఇంకొక మైనస్ ab అంటే b పొడవు ఏ వెడల్పు గల వైశాల్యం, b స్క్వేర్ అంటే ఈ b భుజం పొడవు గల చతురస్ర వైశాల్యం. అయితే ఇక్కడ ఈ 4వ భాగాన్ని మనం 2 సార్లు తీసివేస్తున్నాం కాబట్టి ఒకసారి మనం కలుపుతాం. సో
ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్ల భుజంగా గల చతురస్ర వైశాల్యం ప్లస్ మైనస్ ఏబి అంటే ఏంది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్ల పొడవు, బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ వెడల్పు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం మళ్ళీ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ పొడవు, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్ల వెడల్పు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ భుజంగా గల చతురస్ర వైశాల్యం. సో ఈ విలువలన్నీ ప్రతిక్షేపిస్తే మనకు ఏమవుతుంది? ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ ఏబి అంటే మైనస్ 3 ఇంటూ 1 మైనస్ ఏబి అంటే 1 ఇంటూ 3 ప్లస్ 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది? 9 మైనస్ 3 మైనస్ 3 ప్లస్ 1 అంటే 4 చదరపు యూనిట్లు వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అయింది. కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ సర్వసమీకరణం సరిచూడబడింది. ఓకే, నెక్స్ట్ మరొకటి చూసుకుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు. ఈ సమస్యలో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు ఇచ్చాడు కాబట్టి మనం 5 యూనిట్ల భుజం ఉన్నట్లు చతురస్రం గీసుకోవాలి. అందులో 2 యూనిట్ల వెడల్పుతో బాటలు నిర్మించుకోవాలి. కాబట్టి చూడండి ఈ విధంగా. ఇప్పుడు చతురస్రం 4 భాగాలు విభజింపబడింది. మరి ఎల్హెచ్ఎస్ తీసుకుంటే అది ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే సరిగ్గా భాగం 1 యొక్క వైశాల్యం. అంటే 5 నుంచి 2 తీసివేయగా మిగిలిన 3 భుజంగల చతురస్ర వైశాల్యం ఎంత అవుతుంది? 9 చదరపు యూనిట్లు. మరి ఆర్హెచ్ఎస్ ఏమవుతుంది? ఆర్హెచ్ఎస్ ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ని మనం ఏ విధంగా రాసుకుంటున్నాం? ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ గా రాస్తున్నాం. అంటే ఇది దేనికి సమానం? ఏ స్క్వేర్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్ భుజంగాల చతురస్ర వైశాల్యం, మళ్ళీ అట్లాగే మైనస్ ఏబి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్ల పొడవు, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్ల వెడల్పు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం, ఇంకొక మైనస్ ఏబి అంటే మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్ల పొడవు, ఏ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్ల వెడల్పు గల దీర్ఘ చతురస్ర వైశాల్యం ప్లస్ 2 యూనిట్ల భుజంగల చతురస్ర వైశాల్యం. సో ఆ విలువలు ప్రతిక్షేపిస్తే మనకు మళ్ళీ 9 చదరపు యూనిట్లు వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. Therefore, a minus b whole square is equal to a square minus 2ab plus b square సర్వ సమీకరణం సరిచూడబడింది. ఇప్పుడు ఇంకొక సమస్య చూద్దాం. a plus b into a minus b is equal to a square minus b square ని జ్యామితీయంగా a, b ల క్రింది విలువలకు సరిచూడండి. సో a is equal to 3 యూనిట్లు, b is equal to 2 యూనిట్లు ఇచ్చాడు. సో మరి ఇందులో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్లు, బి ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు ఇవ్వడం జరిగింది కాబట్టి 3 యూనిట్ల భుజంగల చతురస్రం నుంచి 2 యూనిట్ల భుజంగల చతురస్రాన్ని తొలగిస్తాము. అప్పుడు మిగిలిన చతురస్ర వైశాల్యం ఏమవుతుందో చూద్దాం. ఇది 3 యూనిట్ల చతురస్రం, భుజంగల చతురస్రం. ఇందులో నుంచి 2 యూనిట్ల వెడల్పు గల భుజం కలిగిన చతురస్రాన్ని మినహాయిస్తున్నాం. ఏమవుతున్నది? ఇప్పుడు తీసేస్తే కరెక్ట్ మనకి ఈ 3 నుంచి 2 మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 యూనిట్ వస్తుంది. సో ఇప్పుడు ఆర్హెచ్ఎస్ తీసుకుందాం. ఇందులో ఈ 3 యూనిట్ల భుజంగల చతురస్రం నుండి 2 యూనిట్ల భుజంగల చతురస్రాన్ని తొలగించగా అంటే 3 యూనిట్ల భుజంగల చతురస్ర వైశాల్యం అంటే ఏ స్క్వేర్ మైనస్ 2 యూనిట్ల భుజం అంటే బి స్క్వేర్. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది? మనకు 5 చదరపు యూనిట్లు. మరి ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏమవుతుంది? ఏంటి మనకు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. దీన్ని మనం గుణకార సంకలన విభాగ న్యాయం ప్రకారం విడగొడితే ఏ ఇంటూ ఏ మైనస్ బి ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇప్పుడు ఏ అంటే ఏంటి? ఏ ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది? బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది చూద్దాం. చూడండి, ఇది మనకు ఇక్కడ ఏ, ఈ వెడల్పు తొలగించిన భాగం పోగా మిగిలింది ఎంత? ఏ మైనస్ బి, 3 మైనస్ 1 2. అట్లాగే ఈ రెండో భాగం యొక్క వైశాల్యం ఏమవుతుంది? ఇది బి ఇంటూ ఏ మైనస్ బి.
కాబట్టి a ఇంటూ a మైనస్ బి ప్లస్ b ఇంటూ a మైనస్ బి. ఆ విధంగా విలువలు ప్రతిక్షేపిస్తే ఏంది a ఇంటూ a మైనస్ బి అంటేనేమో a ఈజ్ ఈక్వల్ టు 3 యూనిట్ల పొడవు, a మైనస్ బి ఈక్వల్ టు 1 యూనిట్ వెడల్పు గల దీర్ఘచతురస్ర వైశాల్యం. అదేవిధంగా ప్లస్ b ఇంటూ a మైనస్ బి అంటేనేమో b ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్ల పొడవు, a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ వెడల్పు గల దీర్ఘచతురస్ర వైశాల్యం. అంటే ఆ విధంగా ఏమవుతుంది మనకు ఆ కొలతలు 3 ఇంటూ 1 ప్లస్ b ఇంటూ a మైనస్ బి అంటే 2 ఇంటూ 1 అంటే 3 ప్లస్ 2 మొత్తం మీద 5 చదరపు యూనిట్లు అవుతుంది. అంటే మనకు మళ్ళీ కూడా LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది. కాబట్టి a ప్లస్ b ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సర్వ సమీకరణం సరిచూడబడింది. సో ఇందులో ఇంకొక సమస్యను చూద్దాం. a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్లు, b ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. దీన్ని కూడా a ప్లస్ b ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కి సరిచూడమంటున్నాడు. కాబట్టి మనం ఏం చేస్తాం, 2 యూనిట్ల గల చతురస్రం నుండి 1 యూనిట్ గల చతురస్రాన్ని మినహాయించుదాము. చూడండి ఏమవుతుంది, ఇది 2 యూనిట్ల భుజం గల చతురస్రం, అందులో నుంచి 1 యూనిట్ భుజం గల చతురస్రాన్ని మినహాయిస్తున్నాం. మరి ఇప్పుడు ఈ మొత్తం 2 యూనిట్ల పొడవు నుండి 1 యూనిట్ పొడవు మినహాయిస్తున్నాం. కాబట్టి ఈ పొడవు ఏమవుతుంది మనకు 1 యూనిట్ అవుతుంది. సో మరి ఈ వైశాల్యం దేనికి సమానం అవుతుంది మనకు, RHS అయినటువంటి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 3 చదరపు యూనిట్లకు సమానం అవుతుంది. ఇప్పుడు LHS తీసుకుంటే LHS ఏంటి మనకు a ప్లస్ b ఇంటూ a మైనస్ బి. దీన్ని సంకలన గుణకార విభాగ న్యాయం ప్రకారం రాస్తే a ఇంటూ a మైనస్ బి ప్లస్ b ఇంటూ a మైనస్ బి. సో మళ్ళీ దీన్ని కూడా జ్యామితీయంగా దీని వివరణ రాసుకుందాం. a ఈజ్ ఈక్వల్ టు 2 యూనిట్ల పొడవు మరియు a మైనస్ బి 1 యూనిట్ వెడల్పు గల దీర్ఘచతురస్ర వైశాల్యము ప్లస్ b ఇంటూ a మైనస్ బి అంటే b ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ పొడవు, a మైనస్ బి ఈక్వల్ టు 1 యూనిట్ వెడల్పు గల దీర్ఘచతురస్ర వైశాల్యం. ఆ విధంగా మనకు ఆ కొలతలు రాసుకుంటే 2 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 మనకు సూక్ష్మీకరించుకుంటే 3 చదరపు యూనిట్లు అవుతుంది. సో ఆ విధంగా మనకు మళ్ళీ LHS ఈజ్ ఈక్వల్ టు RHS గా నిరూపించబడి a ప్లస్ b ఇంటూ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ సర్వ సమీకరణం సరిచూడబడింది. సో ఈ విధంగా మనం ప్రామాణిక సర్వ సమీకరణాలకి జామితీయ నిరూపణలు చేసి ఆ జామితీయ నిరూపణలను ఉదాహరణలు కూడా చూడవచ్చు. సో ఇంతటితో బీజీయ సమాసాల అధ్యాయం పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మరో కొత్త అధ్యాయం తోటి క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.